వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల పర్యటన. కాంగ్రెస్ మార్క్ ఎడ్యుకేషన్ జిహాద్పై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు. మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, స్థానికుల దాడితో మృతి. కలిపి అదొక 8. అంటే ఈ రకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కానీ అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేదా శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం కలిగిందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని సౌకర్యాలతోటి ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థిరం లేకపోతే అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. The shocking incident which came out to the light in Saidabad private school wherein a Hindu student was asked to write kalama and read kalama, and it was written by the teacher in the book. And this is not an isolated incident. We feel that this management is responsible, and these are the ways by which the schools which are run by certain people are indulging in conversions. The school is responsible for such things. They have terminated the teacher as far as the reports are there, but termination is not the answer to it. The DO should take action against the school. The Telangana State Government Education Department should take action against the school. This is a serious issue wherein students are being forced to follow the religion or read the religious scriptures which are actually they don't belong to that particular religion. This is something going on even in many missionary schools where the students are not allowed to put bindi, they are not allowed to put bangles, all these things. So therefore, it is an attempt to see that the conversions increase in the country, and especially in Hyderabad and Telangana. We demand action should be taken against the school management and also to inquire in which schools such things are happening. కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈరోజు కుల్సంపుర పోలీస్ పరిధిలో మధ్యాహ్నం టైంలో ఒక పర్సన్ పేరు అజీజ్ అహ్మద్
అతని ఒక పాప వైపులో మిస్యూజ్ చేస్తాడు. ఆమెను అప్రాక్సిమేట్లీ 9 to 10 years మధ్య ఉన్న ఒక చిన్న పాపను మిస్యూజ్ చేస్తే ఆమె శారీరకంగా చేస్తే అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చూసినటువంటి కొందరు ఆ పర్సన్ను అప్రాక్సిమేట్లీ 7-7:30 మధ్యలో చేసుకోవడం జరుగుతుంది. అక్కడ 4-5 మంది ఆయన కొట్టడంతో ఇమ్మీడియట్గా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు అతన్ని ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేశాము. ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో వాళ్ళ మదర్తో పాటు ఉన్నాడు. వాళ్ళ మదరు అతన్ని మా హెడ్ కానిస్టేబుల్ పంపించాము. ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు నైటు 11 ఆ టైంలో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పైన ఏమైనా ఉంటే కేసులు చేసి ఛార్జెస్ యాక్షన్ తీసుకుంటాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.